కేసీఆర్ మరొక ఉద్యమం తీసుకోబోతున్నారు. జలగర్జన పేరుతో 3 భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. సో గతంలో మరి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజల మద్దతు ఉండే. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, దాంట్లో బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష పార్టీ. ప్రజల నుంచి మద్దతు ఉంటుందా మరి అనుకున్న స్థాయిలో? జల సాధన ఉద్యమం అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2002 నవంబర్ 24, 25 నుంచి జనవరి 6 దాకా 40-42 రోజులు జరిగింది. అప్పుడు కూడా కేసీఆర్ ప్రతిపక్షంలోనే ఎమ్మెల్యే. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉంది దాని అవసరం. అప్పుడంటే తెలంగాణ సాధన కోసం ఏమేమి అన్యాయాలు జరిగినాయని చెప్తూ ఆ జల సాధన ఉద్యమం జరిగింది. ఇప్పుడేందంటే తను సాధించిన ఫలితాలను కూడా దాన్ని పక్కకు పెట్టేసి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్న వాటిని కూల్చేస్తూ కూలిన వాటిని రిపేర్ చేయకుండా కూలేశ్వరం అని చెప్పి తర్వాత అవినీతి అని చెప్పి ఏదైతే చెప్తున్నాడో వీటి మీద ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకునిగా, తెలంగాణ ఉద్యమ సారథిగా 9.5 ఏళ్లలో తెలంగాణలో జల వనరులను సృష్టించిన అపర భగీరథుడుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారి మీద ఉంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది ఆ విషయంలో. ఇక ముందు ఆలస్యం చేయకూడదు. ఆ జలగర్జన సభలు కేవలం సభల కోసం ఒక్కరోజు పోయి మాట్లాడొచ్చు కాదు, వాటిని విజిట్ చేయాలి, ఏ రకంగా నష్టం చేస్తుండ్రో చెప్పాలి. మీడియా అంతా తనతో వస్తుంది, పాలమూరులో తను ఏం కట్టిండో చూపెట్టాలి. ఇవన్నీ చేస్తేనే ఆ ప్రతిపక్ష నాయకునిగా ఆయన న్యాయం చేయగలుగుతాడు ఆ పాత్రకి. ఓకే, చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు, మంచి హెల్దీగా ఉన్నట్టయితే కనిపించారు. సో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఆయన బయటకు వచ్చి మాట్లాడడాన్ని? నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఆయనకి ఏం కాలేదు, కొద్ది షుగర్ లెవెల్స్ పెరిగినాయి, అది ఫుడ్తో కంట్రోల్ చేసుకుంటుండు, ఆయన మంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా మనస్తాపం కొద్దిగా ఉంటే ఆయన డాక్టర్ విషయంలో ఉండొచ్చు, కానీ ఆయన ఓవర్కమ్ అవుతాడు. కాబట్టి అది ఆయన రాకపోవడం అనేది ఉండదు, సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి నేను చాలా రోజుల నుంచి చెప్తూ వచ్చాను. నా మాట కూడా నిజమైంది. ఆయన రావడం ఒకటే నిజం కాదు, జలసాధన ఉద్యమం చేయాలని కూడా నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నా, మీడియాలో కానీ పత్రికలలో కానీ. దానికి కూడా ఆయన పచ్చ జెండా ఊపిండు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉంది, చంద్రబాబు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా. సో మరి ఇప్పటికి కూడా కేసీఆర్లో అదే టెంపో కనిపిస్తుంది. సో దీని ద్వారా అంటే గతంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదే టెంపోతోనే ఆయన మాట్లాడారు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు అనే వ్యక్తి చక్రం తిప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ అనుకున్న రకంగా సక్సెస్ కాగలుగుతాడా? అంటే ఆయన సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రజలు నమ్మాలి, ప్రజలకు అర్థం కావాలి. లెటస్ చూద్దాం. ఇప్పుడు ముందెట్లా మనం ప్రియంప్ట్ చేస్తాం, బట్ ఆయన చంద్రబాబును ప్రశ్నించడం కరెక్టే. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, మన జలవనరులను దోచిపెడుతున్నాడు అనేది కూడా ఈక్వల్లీ కరెక్ట్. ఓకే, రేపు పొద్దున జిహెచ్ఎంసీలో అంటే బీఆర్ఎస్ ఓవరాల్గా ఉన్న ఎమ్మెల్యే సీట్లలో 1-2 మినహా అన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సో రానున్న లోకల్ బాడీస్ జెడ్పీటీసీ కావచ్చు, అదే క్రమంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతాయి సార్? ప్రజలు ఎవరిని అంటే టైట్ ఉంటాయి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో అయితే ఎమ్మెల్యేలు కానీ బలం కానీ బీఆర్ఎస్కి ఉంది. బట్ అధికార పార్టీ కాబట్టి మన జూబ్లీ సెలక్షన్లో లాస్ట్ మినిట్లో ఎట్లయితే తారుమారైందో ఆ ప్రయత్నాలు బాగా జరుగుతాయి. ఓ ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే కూడా ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి చాలా అవసరం అది. బీఆర్ఎస్ఏ ఉంది సిటీలో, ఎమ్మెల్యేలంతా వాళ్ళే అని చెప్పి ప్రచారం ఉంది కదా, ఆ తప్పు. నేను కూడా బలంగా ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోగలిగిన, నాకు కూడా ఇవాళ మున్సిపల్ కార్పొరేటర్లు వచ్చారు, రేపు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోగలుగుతా అనే ఒక నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని రేవంత్ రెడ్డి ఇవ్వగలగాలి. కాబట్టి ఆ దిశలో ఆయనే కొంత దూసుకుపోతాడు, డబ్బులకు వెనక ఆడాడు. సిటీ జనం కూడా ఏంటంటే కొంత రకరకాల ఆర్థిక అవసరాల వల్ల డబ్బుకు ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. అదేవిధంగా సెంటిమెంటు, మేము డబ్బులు తీసుకొని తప్పు చేయొద్దు కదా, వాళ్ళకి మాట ఇచ్చినాం కదా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి టఫ్ ఉంటుంది కాంపిటీషన్. ఇవాళ బీఆర్ఎస్కి ఏంటంటే నిర్మాణం ఇంకా సరిగా లేదు, నిర్మాణాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సార్, కామారెడ్డిలో కాంగ్రెస్ ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇక అటకెక్కినట్టేనా? ఇంకా దాంట్లో ఇంకా రేవంత్ రెడ్డి దాన్ని ఏం పట్టించుకోడు. బీసీ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి చేసిన ఈ మోసాన్ని బట్టబయలు చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు మాత్రం విశ్రమించకూడదు. సో అంటే ప్రజల్లో చైతన్యం ఉందా సార్? కేవలం నాయకుల వరకే ఉందా? మరి 42% రిజర్వేషన్లు, చైతన్యం అనేది చాలా పెద్ద పదం. ఆసక్తి ఉన్నది. ఆసక్తిని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి బీసీ నాయకులు ప్రయత్నం చేయాలి.
ఉద్యమాలలోకి వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయాలి. సెమినార్లు సభలు పెట్టి చట్టంలో ఏం ఉండాలి, ఏం లేదు, ఎందుకు రేవంత్ రెడ్డి మభ్యపెట్టగలిగాడు, 9వ షెడ్యూల్ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్లో ఏం గ్యారంటీలు ఇచ్చారు బీసీలకు, మనం బయటపడాలంటే ఏం చేయాలి, ఈ విషయాల మీద అవగాహన పెంచాలి. అది జరగనంత కాలం, ఆ చైతన్యం రానంత కాలం బీసీ ఉద్యమం అనేది ఇట్లా కుంటుకుంటూ నడుస్తుంది తప్ప దూసుకుపోయే పరిస్థితి ఉండదు. అప్పుడు ప్రతి వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు బీసీలతోనే. ఓవరాల్గా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 50% మంది బీసీలు గెలిచారు అభ్యర్థులు అని చెప్పి కూడా మరి జరుగుతున్న ప్రచారంలో కావచ్చు, సో నిజం ఉందంటారా? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ నాన్ బీసీకి ఇచ్చింది అనుకోండి, బీఆర్ఎస్ బీసీకి ఇచ్చింది అనుకోండి, అంటే అక్కడ పార్టీ గుర్తులు ఉండకపోయినా పేర్లు ఉండకపోయినా ఆ ఊర్లో ఎవరైనా చెప్తారు. ఇప్పుడు గెలిచిన సర్పంచ్ ఏ పార్టీలో తిరిగేటోడు అంటే పిల్లలు కూడా చెప్తారు, కండువా 3 రంగులు తీసుకుంటారు, లేకపోతే పింక్ వేసుకుంటారు. కాబట్టి గుర్తులు లేనంత మాత్రాన వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు ఆ పార్టీ కాదని అనడానికి లేదు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ దొరకదు మనకు. ఎలక్షన్ కమిషన్ వల్ల పార్టీ గుర్తులని రాయరు, పార్టీ పేర్లు రాయరు, కానీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీడియా చాలా యాక్టివ్గా ఉంది. కాబట్టి మీడియా సోషల్ మీడియాలో పెడితేనే ఉంది కదా, వాళ్ళు ఏంది, వాళ్ళు ఏం గుర్తు వాళ్ళది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాచుకోవడానికి లేదు. అట్లా పార్టీలు లేనంత మాత్రాన ఇది మా వాళ్ళు కాదు, మా వాళ్ళు అని చెప్పేసి. సో నిర్మాణం అనేది కాంగ్రెస్ కూడా అంత బలంగా ఏం లేదు, కానీ బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కువ ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో. ఈ లోకల్గా ఉన్న మున్సిపాలిటీస్ కానీ, ఇక్కడ సిటీలో ఉన్న మున్సిపాలిటీస్ కానీ బీఆర్ఎస్ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోగలిగితే, వాళ్ళకున్న రియల్ స్ట్రెంగ్త్ను కనుక ఒక ఆర్గనైజ్ చేసుకొని గీత దాటకుండా వాళ్ళు చేసుకోగలిగితే, లోకల్ బాడీస్లో మరొక్కసారి అది జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్ మేయర్లు కావచ్చు, బీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రకాష్ గారు, ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ఇచ్చింది. సో జనాభాలో 50% బీసీలు ఉన్నారు. సో ఈ సర్పంచులు, ఈ జడ్పీటీసీలు, ఎంపీటీసీలతోనే సరిపెట్టుకుంటే బీసీలకు న్యాయం జరుగుతుందా? మరి విద్యా ఉద్యోగాలు కావచ్చు, తర్వాత చట్టసభలకు సంబంధించి వాటన్నిటిలో కూడా రిజర్వేషన్ ఉండాలి, సరిపోదు. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే 42% రిజర్వేషన్ ఉన్నా కూడా 50% కంటే ఎక్కువ సర్పంచులు బీసీలు వచ్చారు అని అంటే, టీడీపీ బీఆర్ఎస్ సర్పంచ్ బీసీ, కాంగ్రెస్ సర్పంచ్ కాదు, ఆయన ఎఫ్సి జనరల్ సీట్లో. అట్లా ఉన్నప్పుడు జనరల్ సీట్లో కూడా బీసీలు వస్తారు. చాలా గ్రామాలలో అసలు అప్పర్ క్యాస్ట్ల పర్సంటేజ్ చాలా తక్కువ కదా. ఇంకోటి వాళ్ళు బాగా ధనవంతులు ఉంటారు, ఎక్కడో సిటీలో ఉంటారు, వ్యాపారాలు ఉంటాయి, ఈ సర్పంచ్ పదవి చిన్నగా అనిపిస్తుంది. సరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా పెట్టవచ్చు, లేదా ఒక బీసీ అతన్ని కూడా. గ్రామాలలో బీసీలు ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి మరొకసారి కూడా బీసీలే బల్పశువులు అయిపోయినట్టు కదా సార్? అయిపోయినట్టే. కేవలం ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో, తర్వాత చట్టసభల్లో 42% రిజర్వేషన్లు వస్తేనే బీసీలకు. దీనికి ఒత్తిడి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేయాల్సి ఉన్నది. ఇప్పుడు వదిరాజు రవిచంద్ర గారు ఎంపీగా ఉన్నారు రాజ్యసభకు బీఆర్ఎస్ నుంచి. ఆయన ప్రైవేట్ బిల్ మూవ్ చేశాడు అక్కడ పార్లమెంట్లో, రాజ్యసభలో. అది పెండింగ్ ఉంది, నెక్స్ట్ టైం రావచ్చు అది. అట్లాంటి ఎఫర్ట్స్ పెడితే కొంత ఒత్తిడి ఉంటుంది. రెండవది, పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడాలి. ఆయనే ఇక్కడ బీసీలకు 42% ఇస్తా అన్నాడు. వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఏదో ఇస్తున్నట్టు చెప్పాడు. బట్ దాన్ని ముందుకు తీసుకుపోవడంలో, మోడీ మీద ఒత్తిడి చేయడంలో కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ విఫలమయ్యారు. అది జరగాలి మళ్ళీ. ఒకవేళ నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే ఆ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు, బీసీ ప్రజాప్రతినిధులు కావచ్చు, గెలిచిన సర్పంచులు కావచ్చు, చలో ఢిల్లీ పోదాందా, నువ్వు జంతర్ మంతర్ కాదు కూర్చోవాల్సింది, నువ్వు ప్రధానమంత్రి మోడీ మీద ఒత్తిడి తేవాలి, ఇక్కడున్న ఎంపీలను తీసుకుపోవాలి, బీజేపీ ఎంపీలను ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ ఎంపీలు కూడా రావాలి. ఈ మొత్తం ఎంపీలందరూ కూడా పార్లమెంటు దద్దరింపజేసినట్టయితే బీజేపీలు కూడా పోడియంలోకి రావాలి. ఎందుకంటే వాళ్ళ దాకా వచ్చినప్పుడు ఇది ముందు ప్రాంతం, ముందు ప్రజలు, రాష్ట్రం, తర్వాతనే పార్టీ. కాబట్టి ఆ స్టాండ్ వాళ్ళు తీసుకోవాలి. ఈ ఎఫర్ట్స్ అన్ని పెడితేనే రేపు అక్కడున్న బిల్లులు పార్లమెంట్లో చర్చకు నోచుకుంటాయి, పార్లమెంట్లో ఆమోదం పొందితే 9th షెడ్యూల్లోకి వస్తుంది. ఓకే, కేసీఆర్ గారు ఈ 42% రిజర్వేషన్ల మీద కొంత మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అంటే ఆయన ఒక్క సమస్యకే పరిమితమై మాట్లాడారు. మీరు మాట్లాడండి నెక్స్ట్ ప్రెస్ మీట్లో, మీరు ఖచ్చితంగా ఆ విషయంలో నిలదీయాలి కేసీఆర్ను. ఆయన వ్యక్తిగతంగా కేసీఆర్కు బీసీల మీద ఎట్లున్నదనేది పక్కకు పెడదాం. అయితే బీసీ రిజర్వేషన్ల మీద గతంలోనే అసెంబ్లీలో
బీఆర్ఎస్ స్టాండ్ ఏందనేది వచ్చింది. అవును. మొన్న కేసీఆర్ ఓన్లీ ఒక్కటే ఇష్యూకి పరిమితమై మాట్లాడుతున్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి. ఆయన స్టాండ్ భిన్నంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ బిల్లులను బలపరిచినప్పుడు మేము 100% సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఢిల్లీకి తీసుకుపోండి వస్తామని చెప్పారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుని తెలియకుండా వాళ్ళు అట్లా మాట్లాడరు కదా. కాబట్టి స్టాండ్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ముందు పడితేనే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఆయన దీన్ని ఇన్ ఫ్యూచర్లో తీసుకోగలుగుతారా? తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ చాలాసార్లు బీసీల మీటింగ్ అడ్రస్ చేశారు. నేను సపోర్ట్గా ఉంటానని చెప్పాడు. మేము అందరికంటే ముందు మద్దతు ఇచ్చామని చెప్పాడు. కాబట్టి వాళ్ళు కొంత అంత ముందులాగా ఆలోచించవద్దు, కొంత బీసీలను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తుండని మనం అనుకోవాలి. బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాల మీద మీరేం చెప్తారు? అంత యాక్టివ్గా బీజేపీ పనిచేయలేదు. అక్కడక్కడ వాళ్ళ కేడర్ దగ్గర కొంత ప్రచారం చేశారు. చాలా తక్కువ సీట్లు వచ్చాయి వాళ్ళకు. ఈ అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పికప్ అయ్యే అవకాశాలు పెద్ద కనబడట్లేదు బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఈ వారం వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. సో మొత్తానికి తాజా రాజకీయాల మీద మంచి విశ్లేషణ అందించారు. సో చూస్తూనే ఉండండి 9090.